నమస్కారం అండి. ద యూనిపవర్ ఛానల్ తరపున ద మిలియనీర్ మైండ్ సెట్ మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా ఫిబ్రవరి మార్చి నెల వస్తే మనందరికీ కూడా ఇంట్లో పిల్లలు ఎగ్జామ్స్ టైం కదా, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. పిల్లలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం ఎలా ప్రిపేర్ అవుతారు? చాలా కష్టపడతారు కదా. వాళ్ళు అంత కష్టపడి ఇయర్ ఎండింగ్లో రాసే ఎగ్జామ్ ఎప్పుడైతే అయిపోతుందో అమ్మయ్య ఇక్కడితో అయిపోయింది అనుకుంటారు. అంటే ఇంకా అక్కడితో వాళ్ళకి ఆ బుక్స్కి మధ్య రిలేషన్ కానీ ఆ సంబంధం కానీ ఆ ఇయర్కి క్లోజ్ అయిపోయింది అని అనుకుంటారు. అవును కదా. మరి మళ్ళీ మిలియనీర్ మైండ్ సెట్లో అంటే ఎడ్యుకేషన్ నాలెడ్జ్లో అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్లో సెక్యులర్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఎందుకు తీసుకొస్తున్నారు అంటారా? ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కూడా అంతే. ఏంటంటే మనం సంపాదించాలి అని ఆశపడతాము. ఏదో ఒక ఉద్యోగాన్ని వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తాము, సంపాదించడం స్టార్ట్ చేస్తాము. ఎప్పుడైతే అంటే సంపాదించడం మొదలు పెడతామో పిల్లల ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి వాళ్ళ పని ఎలా అయిపోయింది అనుకుంటారో చాలామంది కూడా సంపాదిస్తే చాలు మన పని అయిపోయింది అనుకుంటారు. అంటే నేను ₹1,00,000 సంపాదిస్తున్నాను, 2 లక్షలు సంపాదిస్తున్నాను, ఆ సంపాదించడం వరకే వాళ్ళ యొక్క పని అనుకుంటారు. కానీ ఆ తరువాతే నిజంగా ఆ పని ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక పందెం స్టార్ట్ చేస్తారు, పరుగు పందాలు ఏయో ఒక గేమ్లో గెలుస్తారు, మొదటి స్థానాన్ని సంపాదిస్తారు. ఆ మొదటి స్థానాన్ని సంపాదించడం కాదు కావాల్సింది, ఆ మొదటి స్థానాన్ని నిలబెట్టుకోవడం కావాలి. అవునా కదా. ఈ సంవత్సరం గెలిచిన వాళ్ళు అదే మొదటి స్థానం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ రాగలరా? మళ్ళీ ఆ తర్వాత సంవత్సరం ఫస్ట్ రాగలరా? ఎగ్జామ్స్లోనైనా ప్రతి సంవత్సరం వాళ్ళు ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఫస్ట్ అట్లా రాగలుగుతారా? ఎంతమంది వస్తారు? చాలా వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అలాగే డబ్బు విషయంలో కూడా అంతే. సంపాదించడం స్టార్ట్ చేస్తే నా పని అయిపోయింది అనుకునే వాళ్ళు ఆ తర్వాత డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో, ఏ విధంగా వాటి మీద అవగాహన కలిగి ఉండాలో వాళ్ళకి తెలియకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈరోజు అసలు మనుషులు డబ్బుని ఎలా ఉపయోగిస్తారు, ఏమి అనుకుని ఉపయోగించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, ఆర్థిక స్వేచ్ఛను అనుభవించలేకపోతున్నారు, వాళ్ళు కోరుకున్న పొజిషన్కి వెళ్ళలేకపోతున్నారు అనే కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలని అనుకుంటున్నాను. ఈ చెప్పే విషయాల్లో నిజంగా నిజాయితీగా మిమ్మల్ని మీరు ఒక్కసారి బ్యాలెన్స్ చేసుకుని చూసుకోండి. ఒకవేళ కంపేర్ చేసుకున్నప్పుడు మీలో అలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాటిని సరిచేసుకోండి. ఎందుకంటే అవగాహన చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకు అవగాహన వస్తుందో మన మీద, మన ఫైనాన్షియల్ నాలెడ్జ్ మీద మనకు అవగాహన వస్తుందో మార్చుకుని ముందుకెళ్ళడానికి చాలా మంచి అవకాశం అది. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనుషులు చాలా రకాలు ఉంటారు, వాటిల్లో డబ్బు సంపాదిస్తారు అందరూ. ఇప్పుడు నేను చెప్పబోయే వాళ్ళు కూడా డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, చక్కని మంచి జీతం వస్తుంది. కానీ నెట్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్గానే ఉంటుంది. నెట్ వాల్యూ అంటే నేను దీని గురించి ఒక వీడియో చేశాను, మీరు నెట్ వాల్యూ గురించి చూడండి, అది డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. కానీ ఈ నెట్ వాల్యూ అనేది ఏంటంటే ఆస్తులు మొత్తం, వాళ్ళ యొక్క ఆస్తుల మొత్తాన్ని కనుక డబ్బు రూపంలోకి మారిస్తే ఎంత వస్తుందో దాన్నే నెట్ వాల్యూ అంటాం కదా. ఇప్పుడు ఈ నెట్ వాల్యూ అనేది డబ్బు బాగా సంపాదించినా కానీ వాళ్ళ దగ్గర చాలా నెగిటివ్గా ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు నెలకి 5-6 లక్షలు సంపాదించవచ్చు, 10 లక్షలు కూడా సంపాదించవచ్చు. కానీ సంపాదించిన దాన్ని ఆస్తులు అనుకుని అప్పుల్ని కూడబెట్టుకుంటూ ఉంటారు. ఎలా అంటారా? వాళ్ళు వెంటనే ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు. సొంత ఇల్లు ఉన్న వెంటనే వాళ్ళకు ఒక ఫామ్ హౌస్ కావాలనుకుంటారు. అలాగే లగ్జరియస్ కార్లు ఎక్కువ ఇంట్రెస్ట్తో బ్యాంక్ లోన్లు తీసుకుని అది కూడా అప్పుడు ఇల్లు కొన్నారు, ఫామ్ హౌస్లు కొన్నారు, దాంతోపాటు కార్లు కొన్నారు. మళ్ళీ ఇల్లు ఉంటే సరిపోతుందా? వాటికి ఫర్నిచర్ కావాలి, అస్సలు మామూలుగా కాదు. ఇంకా చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న మంచి ఫర్నిచర్ తెచ్చి పెట్టుకుంటారు. తర్వాత నగలు కొంటారు, అంటే స్టేటస్ని పెంచుకోవాలనుకుంటారు. ఇలాగా ప్రతి దాన్ని కూడా అప్పు రూపంలో తెచ్చుకుంటారు. ఆస్తి అనుకుని అప్పుల్ని కూడా పెట్టుకుంటూ ఉంటారనమాట. మరి ఇల్లు ఆస్తి కాదా అంటే దాని మీద మీకు ఆదాయం వస్తూ ఉంటే అది మీకు ఆస్తి, కాకపోతే లేదు అని చాలాసార్లు చెప్పాను. అంటే తన జీతంలో నుంచి వీటన్నిటికీ కూడా మనీ పే చేస్తూనే ఉంటారు. ఎంతవరకు కూడా జీతంలో నుంచి వెళ్తాయి తప్ప, 10 లక్షల సంపాదనలో నుంచి వెళ్తాయి తప్ప వాళ్ళకి పెట్టుబడుల ద్వారా వచ్చిన అమౌంట్ నుంచి కాదు. సో అతను తనకు 10 లక్షలు వచ్చినా
ఎంత అమౌంట్ వచ్చినా కానీ నెట్ వాల్యూ జీరో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నిరంతరంగా వాటికి పేమెంట్ చేయాల్సినే ఉంటుంది. ఇంకా డబ్బుతో వాళ్ళు విదేశాలకు వెళ్ళడం, అటు తిరగడం, ఇటు తిరగడం, ఫంక్షన్లు, పార్టీలు, బీభత్సంగా డబ్బుని ఖర్చు చేసేస్తూ ఉంటారు. నెట్ వాల్యూ వాళ్ళ దగ్గర జీరో కాదు కదా, మైనస్లో ఉంటుంది ఎప్పుడు కూడా. వీళ్ళు ఒక టైప్ ఆఫ్ వ్యక్తులు. ఇంకొక మరి రెండో రకం వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, వీళ్ళకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోయినప్పటికీ కూడా డబ్బుని కాపాడుకోవాలి అనే ఉద్దేశం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు బాగా సంపాదిస్తారు. వాళ్ళకి వచ్చేది 1,00,000, 2,00,000, 3,00,000, 10,00,000 వాళ్ళు కొంత అమౌంట్ని సేవ్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు తీసుకెళ్ళి మొత్తం బ్యాంక్లో డిపాజిట్ చేస్తూ ఉంటారు. అక్కడైతే సురక్షితంగా ఉంటాయి. ఎవరికన్నా ఈ అమౌంట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు తిరిగి ఇస్తారో ఎవరో మనకి తెలియదు కదా, అట్లా ఆలోచిస్తారు. లేదు దేని మీద పెట్టుబడి పెడితే రిస్క్ని పే చేయగలిగే శక్తి నాకు లేదు అన్న ఉద్దేశంతో వీళ్ళకి ఆర్థిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళ భయంతో తీసుకెళ్ళి మొత్తం బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు. మరి ఇలా డిపాజిట్ చేసిన వీళ్ళ నెట్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే, వీళ్ళ నెట్ వాల్యూ జీరో కాకపోయినప్పటికీ కూడా ప్లస్లో ఉంటుంది. కొంతవరకు పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఎందుకంటే కొంతవరకు అని ఎందుకన్నారు, బ్యాంకుల్లో మరి అమౌంట్ ఎక్కువ మనకి ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుంది కదా అని అనొచ్చు మీరు. మనకి ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుంది, కానీ ద్రవ్యోల్బణం అని ఇంకొకటి ఉంది కదా. అంటే మన రూపాయి యొక్క వాల్యూ తగ్గిపోతూనే ఉంటుంది. అంతేకాకుండా ట్యాక్స్ రూపంలో ఏ బ్యాంక్లో మనం డిపాజిట్ చేసినా దాని మీద మనం ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాలి. మనకి ఇంట్రెస్ట్ వచ్చేదాని మీద ఖచ్చితంగా మనం ఆ అమౌంట్కి ట్యాక్స్ పే చేయాల్సింది. ఇలా ట్యాక్స్ ప్లస్ మనకి ఇన్ఫ్లేషన్, ఎలాగో ద్రవ్యోల్బణం ఉంటుంది, రూపాయి వాల్యూ తగ్గుతుంది కాబట్టి ఈ సంవత్సరానికి నెక్స్ట్ ఇయర్కి ఆ రూపాయి వాల్యూ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. దాని ఆధారంగా ఇతను కూడా ఎక్కువ అమౌంట్ని సంపాదించలేడు. ఇంకా మూడో రకం వ్యక్తులు ఉంటారు. వీళ్ళకి ఆర్థిక పరంగా కొంత నాలెడ్జ్ ఉండి వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడులు పెడతారు. ఇంట్రెస్ట్ వచ్చే విధంగా అంటే అద్దెలు వచ్చే విధంగా చూస్తారు వాళ్ళు. అలాగే షేర్స్లో పెడతారు, డివిడెండ్ వచ్చే విధంగా, షేర్స్ పెరిగే విధంగా ఆలోచించి పెడతారు. ఈక్విటీలు కొంటూ ఉంటారు, అట్లాగే బాండ్స్ కొంటూ ఉంటారు. ద్రవ్యోల్బణానికి గురి కానీ కొంత బంగారం ఉంటుంది, అలాగే వెండి ఉంటుంది. అలాంటి వస్తువుల వైపుకి వీళ్ళు మొగ్గు చూపుతారు. వీళ్ళు ఆర్థికంగా కొంత మంచిగానే ఉంటారు. ఇక నాలుగో రకం వ్యక్తులు ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారు అంటే, వీళ్ళు ఆర్థిక పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు. ఎందుకని మనం 4-5 సంవత్సరాల క్రితం చూస్తే వీళ్ళ దగ్గర అమౌంట్ ఏమీ లేదు, వాళ్ళు చాలా మంచి రిచ్ స్టేజ్లో ఉన్నారే అనుకునే వాళ్ళని కొంతమంది చూస్తాం కదా, వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఈ అమౌంట్నే కాకుండా వాళ్ళు లివరేజింగ్ రూపంలో, అంటే వాళ్ళ పరపతిని ఉపయోగించి కొంత బ్యాంకులో రుణాలు కానీ బయట కానీ అమౌంట్ని తీసుకొచ్చి ఉత్పాదక ఆస్తులు, అంటే మనకి ఉత్పత్తి నుంచి ఏ ఆస్తులు ఉంటాయో వాటి మీద పెట్టుబడి పెట్టి వాటి ద్వారా వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అప్పుగా తీసుకున్న దాని మీద వడ్డీని అసలుని చెల్లించే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకుని పెడతారు. ఆ ఇతరుల నుంచి తీసుకున్న లెవరేజింగ్ ఫండ్ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళ అప్పులు అంతా తీర్చేసి ఆ ఆస్తుల్ని కూడబెట్టుకుంటారు. ఈ రకంగా అంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఈ రకంగా పెంచుకున్న వాళ్ళు ఒక రోజుకి ఇంకొక రోజుకి వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, ఆస్తుల్ని కూడబెట్టుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరైతే ఆస్తులు అనుకుని అప్పులను కూడబెడుతున్నారా? లేదు సేఫ్టీ రూపంలో బ్యాంక్ డిపాజిట్లో చేస్తున్నారా? లేదు మీరు ఆర్థిక పరిజ్ఞానం కలిగి కొంతవరకు ఈక్విటీస్లోని, షేర్స్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని, రియల్ ఎస్టేట్ అని, కొత్త కంపెనీలు స్టార్ట్ చేసి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం అని, కొత్త కంపెనీలకి మీరు ఫైనాన్సర్గా ఉండడం అని ఇలా చేస్తూ ఉన్నారా స్టార్టప్ కంపెనీస్కి? లేదు అంటే ఇంకా నాలుగో రకం వ్యక్తులుగా మీరు ఉత్పత్తినిచ్చే ఆస్తుల్ని తయారు చేసి నికర విలువని పెంచుకుంటూ మీ ఆస్తుల్ని కూడా పెట్టుకుంటూ ధనవంతులుగా ఉన్నారా? మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏ స్టేజ్లో ఉంటే 1, 2, 3, 4 ఈ 4 స్టేజ్లు ఏ స్టేజ్లో ఉన్నా కానీ కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు ఏమైనా ఫైనాన్షియల్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే మన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ క్లాస్లో జాయిన్ అవ్వండి. మై డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోలు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.